హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ టు లెర్న్. సో ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఈ సిరీస్లో నేను ఏమేమి కవర్ చేయబోతున్నాను. సో ఒకవేళ చూడకపోతే అది చూడండి. సో ఫస్ట్ మన సిరీస్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి వాట్ ఈస్ పైథాన్ అనేది చూద్దాం. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇంటర్ప్రెటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ అంటే ఏం లేదు. సో ఫర్ సపోజ్ మనకి 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వదు. దానికన్నా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఫోర్త్ లైన్ లో మనకి ఎర్రర్ ఉంటే ఇక్కడే స్టాప్ అయిపోయింది ఎగ్జిక్యూట్ అవ్వడం. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, సి ప్లస్ ప్లస్ లో ఏంటంటే ఒకేసారి అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ లో ఉంది, 14th లైన్ లో ఉంది, 16th లైన్ లో ఉన్నాయి. ఇది జావాలో మిగతా లాంగ్వేజ్, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. కానీ దీనిలో మాత్రం సో ఒక్కొక్క లైన్ చూసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే ఇప్పుడు ఫోర్త్ లైన్ లో మనకి ఎర్రర్ ఉంటే ఇంకా మిగతా లైన్స్ అన్ని ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఊప్స్ కాన్సెప్ట్ చూసినప్పుడు ఇది కవర్ అవుతుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇదేంటంటే అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు జీరోస్ అండ్ వన్సే కాకుండా ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి, వై పైథాన్. సో పైథాన్ అనేది ఈజీ టు లెర్న్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. With Python, it is possible to create programs with a minimal amount of code. So compared to ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కంపేర్ చేస్తే ఈ పైథాన్ అనేది మినిమం అమౌంట్ ఆఫ్ కోడ్ తో, అంటే తక్కువ లైన్స్ తో మనం ఈజీగా కోడ్ చేయొచ్చు. ఎలా అయితే ఇప్పుడు మనం జావాలో ఒక 10 లైన్లు రాస్తే దీనిలో ఒక 5 లైన్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జావాలో ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, పైథాన్ లో కూడా చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ మనం కోడ్ దేనికి రాద్దామంటే ఒక మెసేజ్ ప్రింట్ చేయడానికి, ఏమని హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. సో జావాలో అయితే ఎలా రాస్తాం, పైథాన్ లో అయితే ఎలా రాస్తాం అని చూద్దాం. సో ఫస్ట్ జావా. సో జావాలో ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిఫైన్ చేయాలి, తర్వాత క్లాస్ నేమ్, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి ప్రింట్ చేసి ఇప్పుడు ఈ 4 లైన్స్ రాస్తే గానీ అప్పుడు హలో వరల్డ్ అని మనకి ప్రింట్ అవుతుంది. అదే సేమ్ థింగ్ పైథాన్ లో ఇప్పుడు చూద్దాం. పైథాన్ లో చూస్తే ప్రింట్ హలో వరల్డ్ అనే ఒక్క లైన్ తో మొత్తం సేమ్, ఎలా అయితే ఇప్పుడు జావాలో ఆ 5 లైన్స్ రాసి ప్రింట్ చేసామో సేమ్ అదే పైథాన్ లో కూడా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అసలు జావాకి పైథాన్ కి మనం మినిమల్ అమౌంట్ ఆఫ్ కోడ్ అన్నాం కదా, దాని అర్థం ఏంటో అర్థమై ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ అనేది ఏ ఏ అప్లికేషన్స్ లో యూస్ అవుతుంది అంటే మనం రియల్ టైంలో ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు. సో ఈ పైథాన్ అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, లైక్ ఐఓటీ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, గేమ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, సో ఇవన్నిట్లో పైథాన్ అనేది యూస్ అవుతుంది. సో పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఇవన్నీ మనం రాయొచ్చు. నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. సో డెవాప్స్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఇంజనీర్, ఏఐ సైంటిస్ట్. సో ఇవన్నీ మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. పైథాన్ నేర్చుకుంటే మనం పైథాన్ అనేది ఈ అన్ని జాబ్స్ లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్ లాగా. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఉంటే అది ఒక కంటైనర్ లో పెడతాం. సో దీన్ని వేరియబుల్ అంటారు. ఇక్కడ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఏంటంటే మనం వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్
రాము అని ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ నేమ్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఎలా అయితే మనం ఫ్రూట్స్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసామో అలాగే రాము అనే పేరుని నేమ్లో స్టోర్ చేస్తున్నాం, నేమ్ అనే వేరియబుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్. ఇప్పుడు ఈ నేమ్లో రాము అనే కాదు వేరే నేమ్ పెట్టాలన్నా పెట్టచ్చు. సో అందుకే వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్. సో మనం కావాలంటే రాము బదులు వేరేదైనా పెట్టుకోవచ్చు. సో వాల్యూస్ అంటే ఏంటంటే కన్సిడర్ దాట్ వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. ఒక బాక్స్ ఉందంటే అది వేరియబుల్. దానిలో ఏమైతే మనం పెడుతున్నామో అది వాల్యూ. సేమ్ థింగ్ సేమ్ థింగ్ ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో మనం రాము అనే పేరుని పెడతాం. సో ఇప్పుడు ఏమైతే ఇది వేరియబుల్ అయింది, ఇది వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు వేరియబుల్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ వాల్యూ ఆర్ డేటా హ్యాస్ అన్ అసోసియేటెడ్ టైప్ టు ఇట్. మనం స్టోర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పేరు స్టోర్ చేయొచ్చు లేదా నంబర్ స్టోర్ చేయొచ్చు, వాటన్నిటికీ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. కామన్ గా యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటంటే స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్. సో ఇవన్నీ కామన్ గా యూజ్ చేసే డేటా టైప్స్. ఇంకా చాలా డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్ అంటే ఏం లేదు, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్ విత్ ఇన్ కోడ్స్. సో ఇందాక మనం చూస్తే ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు రాము అని పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా నేను డబల్ కోట్స్ లో పెట్టాను అనమాట. సో ఇలా డబల్ కోట్స్ లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దీని యొక్క డేటా టైప్ స్ట్రింగ్. సో అదే చెప్తున్నాను, స్ట్రింగ్ ఈస్ అ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కోట్స్. సో డబల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిలో క్యాపిటల్ లెటర్స్ A to Z యూస్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ డిజిట్స్ 0 to 9, స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయొచ్చు, స్పేస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ క్యారెక్టర్స్ స్ట్రింగ్ కిందే వస్తాయి అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు హలో వరల్డ్ అనేది డబుల్ కోట్స్ లో పెడితే ఇది స్ట్రింగ్ అవుతుంది. sum@gmail సారీ example.com ఉంటే ఇది కూడా స్ట్రింగ్. ఇప్పుడు 1 2 3 4 అనేది నెంబర్, కానీ దీన్ని డబుల్ కోట్స్ లో పెట్టడం వల్ల ఇది కూడా స్ట్రింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటీజర్. ఆల్ హోల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అయినా నెగిటివ్ నెంబర్స్ అయినా జీరో అయినా వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు 2 అనేది ఇంటీజర్, 2.5 అనేది ఇంటీజర్ కాదు అని చెప్తున్నారు. సో -2 అయినా 0 అయినా ఇవన్నీ ఇంటీజర్స్ కిందే. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో పాయింట్స్ లేకుండా ఎప్పుడైనా ఉంటే దాన్ని ఇంటీజర్స్ అంటారు. సో పాయింట్ ఉంటే ఏమంటారు అంటే ఫ్లోట్ అంటారు. ఎనీ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫ్లోట్. సో ఫ్లోట్ అనేది కూడా ఒక డేటా టైప్. ఇప్పుడు చూడండి 24.3, 345.210, -321.86 ఇవన్నీ ఫ్లోట్ కింద వస్తాయి. ఫ్లోట్ డేటా టైప్. మనకి చూడగానే చెప్పచ్చు ఇది ఏ డేటా టైప్ అని. ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిలో సపోజ్ డబల్ కోట్స్ లో ఉంటే స్ట్రింగ్ అని, సింగిల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగ్ అని, వితౌట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఇంటీజర్ అని, ఏదన్నా ఫ్రాక్షనల్ పార్ట్ 2.6 అలా ఉంటే పాయింట్ ఉంటే డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని ఫ్లోట్ అని తెచ్చుకుంటాం. నెక్స్ట్ బూలియన్. సో ఇన్ a general sense anything that can take one of the two possible values. For suppose ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒక పాప ఉంది. సో ఈ పాప చాక్లెట్ కావాలా వద్దా అంటే అయితే కావాలి ఎస్ అని చెప్పింది లేదా నో అని చెప్పింది, వేరే ఆన్సర్ అనేది ఉండదు. సో అలాగే ఇప్పుడు బూలియన్ అంటే ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద టూ పాసిబుల్ వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, ఎస్ ఆర్ నో కానీ, 0 or 1 కానీ, ఆన్ ఆర్ ఆఫ్ కానీ. సో ఇలా ఇలా ఉంటే దాన్ని బూలియన్ వాల్యూస్ అంటారు. సో డేటా టైప్స్ అనేది టెక్స్ట్ గా ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. న్యూమరిక్ లో ఉంటే న్యూమరిక్ అంటే ఏంటి, ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు, సీక్వెన్స్. సో లిస్ట్, రేంజ్, టపుల్ ఇవన్నీ మనం నెక్స్ట్ చూస్తాం అనమాట. మ్యాపింగ్ అంటే డిక్షనరీ, సెట్ అంటే సెట్, బూలియన్ అంటే బూలియన్. సో ఈ డేటా టైప్స్ ని ఇలా ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట మనం.
నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ బేసిక్స్. ఇప్పుడు మనం ఒక యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో ఇన్పుట్ ఫంక్షన్ అలౌస్ ఫ్లెక్సిబిలిటీ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇన్పుట్ అనే ఈ ఫంక్షన్ ఏం అలౌ చేసిందంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తే మనం యూజర్ నుంచి మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని పెట్టాం. సో అప్పుడు ఏం అడిగిందంటే అవుట్పుట్ కన్సోల్లో ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ సపోజ్ రాము అని టైప్ చేసాం అనుకోండి, ప్రింట్ యూజర్ నేమ్ దగ్గర అవుట్పుట్లో రాము అని వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎలో చేస్తుంది. అంటే ఇప్పుడు రాము అంటే రాము ప్రింట్ చేసిద్ది, అదే సోము అంటే సోము ప్రింట్ చేసిద్ది. అలా ఏ పేరు కావాలంటే ఆ పేరు ప్రింట్ చేస్తుంది. అదే అలా ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వర్కింగ్ విత్ స్ట్రింగ్స్, స్ట్రింగ్ కంకాటినేషన్. జాయినింగ్ స్ట్రింగ్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్ కంకాటినేషన్. అంటే ఏం లేదు, ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి మనకి, రాము సోము అనే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ స్ట్రింగ్స్ రెండింటిని కలపడాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. కంకాటినేషన్ అంటే ఏం లేదు, కంబైన్ చేయడం అంటే కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు హలో ప్లస్ స్పేస్ ప్లస్ వరల్డ్ అని ఉంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే హలో స్పేస్ వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇదే స్ట్రింగ్ కంకాటినేషన్. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏం లేదు, జస్ట్ కంబైన్ చేయడం అంటే కలపడం. నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటీషన్. సో ఈ స్టార్ ఆపరేటర్ అనేది రిపిటీషన్ కి యూజ్ అవుతుంది. ఈస్ యూజ్డ్ ఫర్ రిపిటేటివ్ స్ట్రింగ్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఈ స్టార్ ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ చేయాలి కానీ స్టార్స్ 10 టైమ్స్ ప్రింట్ అవుతాయి. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి ఇదనమాట. ఇప్పుడు అదే 11 టైమ్స్ రాస్తే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది అలా. సో ఇది ఏంటంటే రిపిటేటివ్. సో ఫర్ సపోజ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి ఒక పేరు ఉంది, ఒక పెద్ద పేరు ఉంది, దానిలో అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి లెన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటే ఏంటి, యూజర్ నుంచి అడుగుతున్నాం. సో ఫర్ సపోజ్ యూజర్ నుంచి రాజేష్ అని ఉంది. రాజేష్ అని టైప్ చేశారు. అప్పుడు లెంత్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఈ యూజర్ నేమ్ అనేది ఇక్కడికి వెళ్తుంది, అంటే లెన్ ఆఫ్ రాజేష్. అప్పుడు ఎట్లా 1 2 3 4 5 2 3 4 5 6. సో ప్రింట్ లెంత్ అనగానే 6 ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసరికి 6. Next string indexing. You can access an individual character in a string using their positions. Okay. But suppose రాహుల్ అనేది ఉంది. సో దీని యొక్క పొజిషన్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యూజర్ ఈక్వల్స్ టు అనుకోండి. యూజర్ ఆఫ్ 1 అనగానే ప్రింట్ అయ్యేది ఏంటో తెలుసా, 1 దగ్గర ఏముంది ఏ. సో ఏ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. అలానే ఇక్కడ చూడు, యూజర్ నేమ్ ఈక్వల్స్ రాహుల్, ఫస్ట్ లెటర్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఆఫ్ 0. యూజర్ నేమ్ ఆఫ్ 0 అంటే ఆర్. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి ఆర్. నెక్స్ట్ టైప్ కన్వర్షన్, స్ట్రింగ్ స్లైసింగ్. obtaining a part of a string is called string slicing. అంటే ఇప్పుడు మనకి హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్ లో మనకి కావాల్సింది హెచ్ఈఎల్ఎల్ దాకే కావాలనుకోండి, దాన్ని స్లైసింగ్ అంటారు. సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అంటే నేమ్ ఈక్వల్స్ టు హలో వరల్డ్ అని ఉంది అనుకోండి, నేమ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ అంటే 0 1 2 3 4 స్పేస్ కూడా ఒకటి 6 7 8 9 10. సో మనకి ఇప్పుడు ఎక్కడ దాకా కావాలి, హెచ్ఈఎల్ఎల్ కావాలంటే 0 టు ఎల్ ఇండెక్స్ ఏంటి 3, కానీ ఇక్కడ 4 ఇవ్వాలి.
ఇక్కడ చూడండి, స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇండెక్స్ అండ్ స్టాప్స్ ఎట్ ఎండ్ ఇండెక్స్. ఎండ్ ఇండెక్స్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్లైస్. సో ఇప్పుడు మనకి ఎల్ దాకా, ఈ ఎల్ దాకా 3లో ఉన్న ఎల్ దాకా కావాలంటే 4 అనే నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు దీని అవుట్పుట్ వచ్చేసరికి హెచ్ఈఎల్ఎల్. అలాగే ఇప్పుడు హాయ్ రాహుల్ అని ఉంది. ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు 3 నుంచి 7 దాకా కావాలంటే 0, 1, 2 ఆర్ ఏ హెచ్ యు అంతే. ఆర్ఏహెచ్ దాకా ప్రింట్ అవుతుంది. ఇది అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ స్లైసింగ్ టు ఎండ్. ఎండ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేసాము, 0 to 4, 3 to 7 అని చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ అంటే దీనిలో అంటారు, ఎండ్ ఇండెక్స్ అంటే దీనిలో అంటారు. మనం ఇప్పుడు నేమ్ ఆఫ్ 7 to 7 అని చెప్పి ఇది వదిలేసాం అనుకోండి, ఇప్పుడు 7 నుంచి ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ వస్తాయి అనమాట. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి ఓఆర్ఎల్డి. అదే చెప్తారు. సో ఈ స్లైసింగ్ ఫ్రమ్ స్టార్ట్ అంటే ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకుండా ఓన్లీ 4 దాకాలు ఇచ్చామనుకోండి, ఇదేం తీసుకునేది అంటే 0 అనేది స్టార్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 to 4 తీసేసుకునేది. మనం ఏం స్పెసిఫై చేయకపోతే, స్పెసిఫై చేస్తే ఎక్కడి నుంచి అయితే స్పెసిఫై చేసామో అక్కడి నుంచి దీనికన్నా ముందు దాకా అవుతుంది. నెక్స్ట్ చెకింగ్ డేటా టైప్. అసలు ఒకటి ఉందంటే మనకి డేటా టైప్ కావాలంటే ఏదైనా ఫంక్షన్ ఉందా అనుకోవచ్చు. అప్పుడు మనకు వచ్చిందే టైప్ ఫంక్షన్. ఫర్ సపోజ్ ప్రింట్ టైప్ ఆఫ్ 10 అంటే ఇప్పుడు ఇదేంటి ఇంటీజర్, సో ఇంట్ అని ప్రింట్ అవుతుంది. టైప్ ఆఫ్ 4.2 అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ ఉంటే ఏం చెప్తా, ఫ్లోట్. అంటే కోడ్స్ తో ఉంటే ఏం చెప్తాను, ఎస్టిఆర్. సో ఇలా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అర్థం కాకపోతే మనం ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి అదే ఏ ఆ, ఏ డేటా టైపో తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అంటే ఇప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇప్పుడు ఇంట్ నుంచి ఎస్టిఆర్కి, ఎస్టిఆర్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేయొచ్చా అనేది చూద్దాం. కన్వర్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్. వీ కెన్ కన్వర్ట్ స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయొచ్చు, ఇంటీజర్ నుంచి ఫ్లోట్ గా కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తూ అండ్ సో ఆన్. ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేయాలంటే ఇలా ఫంక్షన్ యూస్ చేయాలి, ఇంట్ ఫ్లోట్ ఎస్టిఆర్ బుల్. ఫర్ సపోజ్ ఎస్టిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 15 అని ఉంది. ఇప్పుడు డబల్ కోట్లో పెడితే ఇది దేనిలో ఉంది, స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ఇంటీజర్ డేటా టైప్ లో చేయాలంటే ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏజ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇంట్ ఆఫ్ ఈ స్ట్రింగ్ లో ఉన్న 15 పెడితే ఇంట్ ఆఫ్ 15 అంటే 15. సో ఏజ్ ఈక్వల్స్ టు 15. ఇందాక ఫస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ లో ఉంది, ఇప్పుడు ఇది ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తాం. కొన్ని పాసిబుల్ అవ్వవు. ఎలాంటివి అంటే ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు సారీ నేమ్ ఈక్వల్స్ టు రాము ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయలేము ఎందుకంటే రాము అనేది స్ట్రింగ్ లో ఉంది. సో ఇంటీజర్ అంటే కన్వర్ట్ చేయలేము, కన్వర్ట్ చేసినా అదే మీనింగ్ఫుల్ గా ఉండదు అనమాట. సో అది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ నుంచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్